అందుకే ఈరోజు మనం చెప్పాలి, ఎవరైనా తమ్ముళ్ళు మాట్లాడితే గ్రామాల్లో నమో 2014లో దుకాణం పెట్టిన నమో ఏంటిదంటే నరేంద్ర మోడీ అట. నమో అంటే నరేంద్ర మోడీ కాదు, నమో అంటే నమ్మిచ్చి మోసం చేసేటోడు నమో. ఇక అందుకే వాళ్ళకి చెప్పాలి తమ్ముళ్ళకు, నమో అని ఇప్పటికే మోసపోయినాం, 8 ఏళ్ళు ఆగమైనాం. ఎందుకంటున్నా నేను ఆగమైనామని? జీవితాలు మార్చాయా మోడీ గారు? ఏదో గుజరాత్లో ఏదో పొడిచినామట, మా జీవితాలు కూడా మార్చని చెప్పి దేశంలో అధికారం అప్పచెప్పిండ్రు. మరి 8 ఏళ్ళ జీవితాలు మార్చునాయనా అని నీకు అధికారం ఇస్తే ఉన్న జీవిత బీమా సంస్థను కూడా అమ్మిపారేస్తాడు ఇప్పుడు అవకాశం తోడు ఈయన. ఇంకా మళ్ళీ మాటలేమో పెద్ద పెద్దగా ఉంటాయి, మాటలు పెద్ద పెద్ద మాటలు. హమ్ ఏ కరెంగే ఓ కరెంగే ఏ భీ కరెంగే ఓ భీ కరెంగే, ఏమీ లేదు. డైలాగులు అద్భుతంగా ఉంటాయి, స్లోగన్లు అద్భుతంగా ఉంటాయి. సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ లేదు మన్ను లేదు, సబ్ కుచ్ బక్వాస్, ఏం లేదు. 8 ఏళ్లలో ఏం చేసినవయ్యా నరేంద్ర మోడీ అంటే ఒక్క ప్రోగ్రాం చూపెట్టు, ఒక్క పని చెప్పు. మా కోసం రైతుల కోసం చేసిన ఒక పని చెప్పు అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. మా దళితుల కోసం చేసిన ఒక పని చెప్పు అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఇంకొకటి గట్టిగడినాం అనుకో, అక్బర్ బిన్ లాడెన్ పాకిస్తాన్, మళ్ళా గదేలొల్లి హిందుస్థాన్ పాకిస్తాన్, మతము మన్ను మశానం. ఇది తప్ప ఒక్కటంటే ఒక్కటి. ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు మన కరీంనగర్ పార్లమెంటు, బండి సంజయ్. గెలిచి ఎన్ని రోజులా? 3 ఏళ్ళు. ఆయన 3 ఏళ్ళల్లో నాకు తెలియక అడుగుతా, 3 ఏళ్ళల్లో 3 పైసలు తెచ్చిండు ఎమ్లాడ రాజన్న కోసం. 3 అంటే 3 పైసలు తెచ్చిండు ఆయన, శాతం అవుతుంది ఆయనకు. మళ్ళీ నిన్నగాక మొన్న వచ్చి తిట్టిపోయింది గిడ వెమ్లాడల, అడ్డగోలుగా మాట్లాడిపోతాడు. ఏదో ఇది చేసేది ఉండే అది చేసేది ఉండే. మరి నువ్వెందుకైనా ఎంపీ పీకనిక? నువ్వేం చేసినావు మరి? మీ మోడీ పెద్ద పోటుగాడు, ఆయన ఏదో చేస్తాడు దేశానికంటే ఒక తీసుకురా. మరి అయోధ్యలో రాముడు ఒక్కడే ఉన్నాడు, మరి మా ఎమ్లాడ రాజన్న లేడా? అయోధ్యలో గుడి కట్టినామంటారు, దానికి ఏమున్నది? ఇక్కడ కట్టు, మరి నేను వద్దన్నారా ఎవరన్నా? అది చెప్పడు. మా సిరిసిల్ల ఇక్కడ పవర్ లూమ్ క్లస్టర్ కావాలి, మెగా పవర్ లూమ్ క్లస్టర్ కావాలని 8 ఏళ్ళకెళ్ళి అడుగుతున్నా నేను. ఎవడు మంత్రి ఉంటే వానికి పోయి దరఖాస్తు ఇచ్చి దండం పెట్టొచ్చిన. 8 ఏళ్ళు టెక్స్టైల్ మంత్రి ఎవరుంటే వాళ్ళకు, ఆర్థిక మంత్రి ఎవరుంటే వాళ్ళకు పోయి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చి వచ్చిన. ఇంతవరకు ఒక్క పైసా వచ్చిందా కేంద్ర ప్రభుత్వం నుంచి టెక్స్టైల్ రంగానికి సంబంధించి, నేతన్నలకు సంబంధించి? మరి మనం ఎందుకు ఎన్నుకోవాలి సంటోళ్ళను? ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం మనం, అటు పాలమూరు ప్రాజెక్టు కట్టుకుంటున్నాం. తెలంగాణలో పడే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి బ్రహ్మాండంగా మన పంట పొలాలను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉరుకులు పరుగుల మీద పనిచేసుకుంటా ఉన్నాం. మరి మనం ఈ దేశంలో లేమా? ఈ దేశంలో మనకు ఇస్తలేదా? పక్కనున్న కర్ణాటకలోనేమో తుంగభద్ర నది మీద అప్పర్ భద్ర ప్రాజెక్టు కట్టుకుంటే దానికి జాతీయ హోదా ఇస్తావు, అక్కడేమో జాతీయ హోదా ఇస్తావు. ఇక్కడ తెలంగాణలో మాత్రం మనం అరిసినా గీపెట్టినా మొత్తుకున్నా ఇక్కడ ప్రాజెక్టులకు మాత్రం జాతీయ హోదా ఇయ్యవు. మరి మేము లేమా ఇంట్లో? అందుకే అడుగుతున్నా నేను, నరేంద్ర మోదీ గారు, మాకు నువ్వు ప్రధానమంత్రివా కావా? తెలంగాణకి ఇంకెవరన్నా ప్రధానమంత్రి వేరే ఉన్నారా? నువ్వు కేవలం ఉత్తర భారతదేశానికి, ఉత్తరప్రదేశ్కు, ఉత్తరాఖండ్కు మాత్రమే ప్రధానమంత్రివా? ఎందుకింత కక్ష నీకు మా మీద? ఎందుకింత వివక్ష తెలంగాణ ప్రజల మీద? తెలంగాణ పుట్టుకని అడుగుతావు, తెలంగాణ పుట్టుకనే తప్పని మాట్లాడతావు. తెలంగాణకు ఒక పుట్టెడు దుఃఖం ఉంటే కూడా కనీసం 1 పైసా సాయం కూడా చేయవు. ఏ రకంగా చేయాలి ఇప్పటివరకు సాయం? ప్రాజెక్టులు కట్టుకుంటామంటే సాయం ఉండదు, మంచి పనులు చేస్తామంటే సాయం ఉండదు. మీదికే లేకసెక్క మాటలు, అడ్డమైన డైలాగులు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.